హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేశీ బైట్స్ బై పావని. ఈరోజు మనం రాగి పిండిలతో ఊతప్పం చేసుకుంటున్నాము. ఇందులో 2 గ్లాసులు, 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు రాగులు, 1 స్పూన్ మెంతులు, ఇవి విడివిడిగా నానబెట్టుకోవాలి సెపరేట్గా. ముందు మినపప్పు బాగా కడిగేసుకుని నీళ్ళు పోసి 2-3 సార్లు కడుక్కుని నీళ్ళు పోసి నానబెట్టి ఉంచాలి. రాగులు కూడా అలానే కడుక్కుని, రాగుల్లో అయితే తుక్కు ఎక్కువ ఉంటుంది, కొంచెం ఎక్కువ సార్లు కడగాలి. కడిగి అటుకులు కూడా కడుక్కుని పక్కన ఉంచుకోవాలి. మంచినీళ్ళు పోసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు బాగా నానిన మినపప్పుని నేను మినపప్పులో మెంతులు కలిపి 1 స్పూను నానబెట్టుకున్నాను. ఇవి అన్నీ కూడా ఒక 4 అవర్స్ నానినాటిని మినపప్పుని తీసుకుని ముందు మిక్సీ గిన్నెలో వేసుకుని పిండి మెత్తగా చేసుకోవాలి. వెట్ గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు. నేను మిక్సీలో వేసేస్తాను దోసల పిండి తక్కువ కనుక. కొంచెం నీళ్ళు కలుపుకొని మిక్సీ చేసుకుని దాన్ని బాక్స్లోకి తీసుకోవాలి. మినప్పిండి తీసేసాక రాగులను వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ నీళ్ళు పోసుకుని అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. లేదు అంటే అవి నీరు నలగవు, రాగులు నలగకుండా బాగా నలగవు. తర్వాత అటుకుల్ని మిక్సీ గిన్నెలో వేసుకుని అటుకుల్ని కూడా బాగా మిక్సీ మెత్తగా చేసుకోవాలి. చేసుకుని ఒక బాక్స్లోకి తీసుకుని బాక్స్ బాగా కలుపుకొని కొంచెం పెద్ద బాక్స్లో వేసుకోవాలి. ఎందుకంటే పర్మెంట్ చెందినప్పుడు ఉబ్బుతుంది పిండి బాగానే. దాన్ని నేను పళ్ళెంలో కూడా పెట్టుకుంటున్నాను. మేము ఓవర్ నైట్ ఉంచేసాము. పులుపు పడని వాళ్ళు కొంచెం తక్కువ టైము, ఒక 4 అవర్స్ ఉంచుకుంటే సరిపోతుంది. నేను మార్నింగ్ లేచేసరికి ప్లేట్లో కూడా పొంగిపోయి ఉంది. అదిగో సగం బాక్స్కి ఉండే పిండి ఫుల్గా అయిపోయింది చూడండి. ఈ చిన్న గ్లాసు కొలతకి తీసుకున్నా కూడా ఒక 4-5 టిఫిన్కి సరిపోతుంది. నేను ఈ పిండితో ఊతప్పం చేసుకుంటున్నాను. ఊతప్పానికి క్యారెట్ చిన్నగా తరిగేసుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరుగుకున్నాను, కొంచెం పచ్చిమిర్చి క్యారెట్ వేసి చిన్నగా తరుముకుని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు మనము పర్మెంట్ అయిన దోసల పిండిని విడిగా గిన్నెలోకి తీసుకుని ఉప్పు కలుపుకొని ఊతప్పం వేసుకోవాలి. మరి దోసల పిండిలో పలుసగా కాకుండా కొంచెం చిక్కగా ఉండాలి ఊతప్పానికి. పెనం మీద కొంచెం ఉల్లిపాయ రాసి దాన్ని బాగా చేసుకున్నాక 1½ గరిటెతో ఊతప్పంలా వేసుకుంటున్నాను. ఉల్లిపాయ, క్యారెట్, పన్నీర్ తురుము, మనం ఈ దోశలో అన్నీ వచ్చేస్తాయి. ఫైబరు, ఐరన్, ప్రోటీన్, పన్నీర్ వేస్తున్నాం కనుక ప్రోటీన్ కూడా అని. నేను కొంచెం బటర్ వేసుకుంటున్నాను. బటర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇంట్లో చేసిన వెన్న వేస్తున్నాను. వెన్న వేసి ఇది ఏదైనా మూతతో క్లోజ్ చేసి ఉంచాలి, కాసేపు మూత పెట్టాలి. అడుగున క్రిస్పీగా పైన మెత్తగా అలా వస్తుంది. దీన్ని ఒకసారి తీసి రివర్స్లో వేసి కాల్చుకోవాలి. ఈ దోశ డైట్ చేసే వాళ్ళు కూడా తినచ్చు. టిఫిన్ కింద కానీ డిన్నర్ కింద లంచ్ కింద కూడా మొత్తం కంప్లీట్ మీల్ అవుతుంది. ఇది ప్లేట్లోకి తీసుకుని ఇది సిమ్లో పెట్టి కాల్చుకుంటే అడుగున క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది, పైన స్మూత్గా ఉంటుంది. నేను అలానే ఇంకొక దోశ కూడా వేసుకుంటున్నాను.
చిన్న పిల్లలున్నప్పుడు కొంచెం చిన్న చిన్న దోసలు ఇష్టపడతారు కనుక వీటితోనే చిన్న చిన్నవి వేసుకోవచ్చు. పన్నీర్ చట్నీ ఇప్పుడు ఆయిల్‌తో వేస్తున్నాను. ఇందాక వెన్నతో వేశాను. దాన్ని తీసుకొని మూత పెట్టి సిమ్‌లో పెట్టి కాల్చుకోవాలి. హైలో పెడితే అడుగున వేడి ఇలా అయిపోతుంది కానీ పైన కాలదు, మెత్తగా రాదు. సిమ్‌లో పెడితే క్రిస్పీగా వస్తుంది. ఊతప్పం. తీసి రివర్స్‌లో 2 మినిట్స్ ఉంచి దీంట్లోకి నేను పల్లీ చట్నీ చేసుకున్నాను. మీరు ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ప్లేట్‌లోకి తీసుకున్నాను. సర్వ్ చేసుకుంటున్నాను. రాగుల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. రాగులతో బాలేదు అలా అనుకోక్కర్లేదు. ఒకసారి ట్రై చేయండి అందరూని. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.